హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి పులుసు చేస్తున్నానండి. ఈ కోడి అయితే బయట తీసుకొని కట్టెల పైన కాల్చిన తర్వాత కట్ చేసి ఇచ్చారనమాట. ఫామ్ చికెన్ తినొద్దంటున్నారు కదా, అందుకోసమని ఇంకా నాటుకోడి తీసుకొచ్చారు మా సారు. దీన్ని అయితే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న. మసాలా కోసం అయితే ధనియాలు ఇంకా స్పైసెస్ అయితే వేయించి పక్కన పెట్టుకున్న. అల్లం వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి. ఇంకా ఇప్పుడైతే మసాలా పట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఇదైతే పల్లి ఆయిల్ అనమాట, అందుకే ఈ కలర్ ఉంది. ఇంకా ఇది వేడైన తర్వాత అయితే కొద్దిగా పోపు గింజలు, ఒక్క బిర్యానీ ఆకైతే వేసుకుంటున్నా. ఇంకా మసాలాలో వేసుకున్నాం కదా మిరియాలు, లవంగాలు, ఇవి అందుకోసం దేంట్లో వేయాలి. ఇప్పుడైతే కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవైతే వేసి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే కర్రీకి తగినంత పసుపు వేసుకున్నాం కదా. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీకి అయితే టేస్ట్ అనేది వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి అయితే నాన్ వెజ్కి ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఇంకా ఈ దీంట్లో అయితే కళ్ళుప్పు వేసుకోవాలి. ఇది ముక్కకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఉప్పు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ పట్టేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ నాటుకోడి పులుసు అనేది గారెలు కానీ, పూరి, చపాతి వీటిలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా స్పెషల్గా చేస్తారనమాట ఇదైతే పండుగలో. ఇంకా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడైతే కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత. ఇది కొంచెం నాటుకోడి కదా, ఇది నాటుకోడి కాబట్టి కొంచెం అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట కారం. కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది నాటుకోడి. సో ఇదంతా కారం ముక్కకు పట్టేంత వరకు కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. అంటే పూర్తిగా సిమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. దీనికైతే ఇంకా ఫ్రై కన్నా ఇలా పులిసే బాగుంటుంది నాటుకోడి. సో ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా మరీ దగ్గరగా ఉడికితే బాగుండదన్నమాట. ఇప్పుడైతే మసాలా కోసం 4 వెల్లిపాయలు వేసి మసాలా మిక్సీ పెట్టుకున్న మసాలా అయితే ఇలా దంచి వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నాటుకోడికైనా ఏదైనా ఇలా నాన్ వెజ్ అయితే ఇలా దంచి వేసుకోవడం వల్ల వెల్లిపాయ టేస్ట్ బాగుంటుంది. కర్రీ అయితే ఉడికిపోయింది కదా, ఇంకా మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నా పైనుంచి. మరీ వాటర్ లాగా ఉంటే బాగుండదు పులుసు. కొంచెం తిక్కుగా, మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా ఉంటే ఇంకా దేంట్లో తిన్నా, రైస్లో కానీ, గారెలు కానీ, పూరి, చపాతి దేంట్లో తిన్నా కూడా ఈ నాటుకోడి అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా పూర్తిగా ఉడికిపోయింది కర్రీ. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో చూశారు కదా ఎంత బాగుందో. ఇంకా బయట చికెన్ తినొద్దంటున్నారు కాబట్టి ఇలా ట్రై చేయండి. మసాలా ఇలా వేసి చేస్తే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.